మై వ్యూ ఇస్ ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ. మీరు ఎలానో తీసుకోండి, నాకు అనవసరం. ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ, దట్స్ ఆల్. దాని వెనకాల ఎన్ని సమస్యలు ఉంటాయి అది వేరే విషయం. దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. పోక్సో కంటే దారుణమైన అట్రాసిటీ ఉంది, అట్రాసిటీ SC ST యాక్ట్ ఉంది. దీనికంటే దారుణమైంది అది. ఇది ఎవరి కోసం డిఫైన్ చేయాల, హ్యూమన్ బీయింగ్ కోసమే చేశారు ఈ పోక్సో చట్టం కానీ ఇంక వాట్ ఎవర్ చట్టాలు. బట్ మై ఫీలింగ్స్, నా క్యారెక్టర్ కన్నా కూడా వీళ్ళ క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. ఐ అండర్స్టాండ్. ఈ సినిమా ఈజ్ అబౌట్ a very strong love story which has a very strong emotion and that emotion leads to a very strong courtroom drama. చందు జాబిలి సినానిమ్స్ ఆఫ్ మూన్. స్ప్లిట్ చేస్తే చందు జాబిలి వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎంత క్యూట్ ఉంటుందంటే పౌర్ణమి రోజు టెర్రస్ మీద కూర్చొని ఒక వెన్నెలు చూస్తుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఆ లవ్ స్టోరీ. అంత క్యూటెస్ట్ లవ్ స్టోరీ. కేసు అయితే ఏంటి, దట్స్ వేర్ వీ ఎంటర్ ఇన్ టు ద కోర్ట్ రూమ్ డ్రామా. అండ్ త్రూ అవుట్ ద కోర్ట్ రూమ్ డ్రామా కూడా వీ హియర్ ఆర్గ్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ సబ్ కాన్షియస్లీ విల్ రీకలెక్ట్ ద లవ్ స్టోరీ ఉంది. వాళ్ళ లవ్వే గుర్తొస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ లవ్ ఆల్ దిస్ హ్యాపెన్. ఇదంతా ఒక లవ్ వల్లే జరుగుతుంది. సో కాన్స్టెంట్లీ విల్ కీప్ ఆన్ రిమైండింగ్ దట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. అండ్ కూడా యూ విల్ ఫీల్ దట్ లవ్ ఓన్లీ. ఎక్కడో ఒక లాయర్ గెలిచాడు, ఒక కేసు ఫినిష్ అయింది, ఒక కేసు క్లోజ్ అయింది, ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఒక రిలీజ్, ఇవన్నీ ఫీల్ అవ్వము.